డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేసిన ఉద్దేశం ఇప్పటికే చెప్పారు. అనంతపురం జిల్లాలో ఎస్పీ గారు కూడా ప్రత్యేకంగా నేరాల నియంత్రణ కోసం చాలా సీరియస్ గా కృషి చేస్తున్నట్లు కనిపిస్తుంది వాస్తవంగా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మీరు చూసింటారు డ్రోన్లు కూడా ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక డ్రోన్ ఉండాలి. అలాగే ఎక్కడ ఏ రోడ్డు ఏ కార్నర్ టచ్ అయినప్పటికీ కూడా అక్కడ సీసీ కెమెరాలు ఉంటే మనకు ఈ నేర నియంత్రణ అనేటువంటిది ఎక్కడో చోట సాధ్యం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో దానిపైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. అంటే ఒక అనంతపురం జిల్లానే కాదు, స్టేట్ వైడ్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా దీనిపైన కృషి చేస్తున్నారు. నిజంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయాలి మనమందరూ కూడా. వాస్తవంగా మన రాయదుర్గంలో కూడా చాలా కేసుల్లో సీసీ కెమెరా అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది అయిపోతుంది. మనం చూశారు మీరు, సర్కిల్లో ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఒక అతను అంటే అతను మధ్యస్థితం లేనటువంటి వ్యక్తే, సిమెంట్ లారీ అతనికి తగిలి 2 కాళ్ళు పట్టయిపోయినాయి. వాస్తవంగా లారీ అక్కడ కింద లేదా అని ఎవరు చూసి చెప్పే వాళ్ళ పరిస్థితి లేదు. సీసీ కెమెరానే లాస్ట్ ఆధారం అయిపోయింది. అలాగే బల్లార్ రోడ్ లో కూడా ఒక ఆటో నడుచుకుంటూ వెళ్తున్నటువంటి అతన్ని ఆటో ఫాస్ట్ గా వచ్చేసి ఉద్దేశించి